జిల్లా ఉయ్యూరులో డయేరియాతో ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో 15 మందిపై బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు సరఫరానే డయేరియాకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి రాత్రి నుంచి 12 గంటల నుంచి బాగా ఇబ్బందిగా ఉందా? ఏ ఊరు మీది? ఎవరు వాళ్ళు ఉంటారు? సరే ఏంటండి, గడిచినటువంటి ఒక 3-4 దినముల నుంచి కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా కారణం చేత 7 ప్రాబ్లం ఏంటండి? కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియాతో ఒకరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. మరో 15 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చేరారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా సోకడం కలకలం కలిగించింది. ముఖ్యంగా 15 మంది పైగా ఆసుపత్రిలో చేరడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరి కొంతమంది అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమందితో కొన్ని ఆందోళనకరంగా ఉంటుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి మరింత మెరుగైన వైద్య చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఇటీవల కాలంలో చూస్తా ఉన్నాం. గతంలో విజయవాడలో కూడా ఇదే విధంగా డయేరియా సోకి కొంతమంది ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు ఎప్పటి నుంచో మరమ్మతులు చేయకపోవడం, గత ప్రభుత్వం పూర్తిగా వీటిని పట్టించుకోకపోవడంతో తరచూ కూడా ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు దశాబ్ద క్రితం డ్రైనేజీ వ్యవస్థ వేరు, ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ వేరు. దీంతో ఈ డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసే సమయంలో ఇష్టంతరంగా దోపితో ఈ డ్రైనేజీకి సంబంధించి ఈ వాటర్ పైప్, మంచినీరు సరఫరా అయ్యే పైప్ లైన్ లీక్ కావడం, ఈ 2 నీళ్లు కలవటం వల్ల ఈ డయేరియా సోకుతుందని కూడా అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే విజయవాడలో ఈ డయేరియా సోకినప్పుడు ఇవన్నీ అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన మొత్తం పూర్తిగా డయేరియా పోయే వరకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ పాటు వాటర్ కూడా బయట నుంచి సరఫరా చేశారు. ఇప్పుడు ఉయ్యూరులో కూడా ఇదే తరాలో ప్రస్తుతం ఎక్కడైతే డయేరియా సోకిందో ఆ ప్రాంతంలో ఆ బయట నుంచి ప్రస్తుతం మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఈ పైప్ లైన్ ద్వారా వచ్చే నీటిని పూర్తిగా నిలిపివేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విజయవాడ నుంచి హుటాహుటిగా ఉయ్యూరు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లో ఉయ్యూరు చేరుకుని అక్కడ మొత్తం ఎక్కడ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అక్కడ అధికారులతో కూడా మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఈ 2 రోజులు కూడా పూర్తిగా పనులు ప్రారంభించి కూడా వెంటనే ఈ ఇబ్బందిని తొలగిస్తామని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కూడా ఆయన ప్రకటన చేశారు. శాంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.